జగన్మామయ్యే మనల్ని చదివిస్తున్నాడని గ్రామీణాంధ్రలో నిరుపేదల ఇళ్లలో పిల్లలు గర్వంగా చెప్పుకుంటున్నారు. కూలీ నాలి చేసుకుంటే కానీ పూట గడవని తమ కుటుంబాల్లో చదువు అనేది ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేక తమ పెద్దలు చదువుకోలేకపోయారని, తాము మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలతో హాయిగా చదువుకోగలుగుతున్నామని వారు మెరిసే కళ్ళతో అంటున్నారు. తమపై జగన్మామయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్రాడి పేరు నాగరాజు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామ నివాసి. అమ్మా నాన్న ఇద్దరు వ్యవసాయ కూలీలు. దళిత కుటుంబంలో పుట్టిన నాగరాజు కుటుంబం రెక్కలు ముక్కలు చేసుకుంటే కాని పూట గడవని దుస్థితి. బాగా చదువుకుని పైకి రావాలన్నది నాగరాజు ఆశ. 10వ తరగతి వరకు ప్రభుత్వ బడిలో చదువుకున్నాడు. ఇంటర్లో అడుగుపెట్టేసరికి భయం మొదలైంది. ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో ఇక చదువుకు సెలవిచ్చేయాలేమో అని భయపడ్డాడు. తల్లిదండ్రులతో పాటు తాను కూడా కూలి పనికి వెళ్లి ఇంటిని పోషించుకోవాలనుకున్నాడు. అయితే సరిగ్గా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో నాగరాజు లాంటి లక్షలాది మంది పేద పిల్లల తలరాత మారిపోయింది. అధికారంలోకి రాగానే అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. దాంతో ధైర్యంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేశాడు నాగరాజు. జగనన్న విద్యా దీవెన పథకం అమలు కావడంతో చదువుకు ఆటంకం రాలేదు. ప్రస్తుతం పొదిలిలో డిగ్రీ చదువుతున్నాడు నాగరాజు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళితే నాగరాజు ఇంటి వద్ద పనులు చూసుకుంటూ శ్రద్ధగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చలవతోనే తాను చదువుకోగలుగుతున్నానని నాగరాజు అంటున్నారు. తనలాంటి ఎందరో పేదలకు ఈ పథకాలే వరంగా మారాయంటున్నాడు. నాన్నగారు కూలీ పని చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు. నన్ను కష్టపడి చదివిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన రావడం వల్ల చదువుకోవడం చాలా సింపుల్గా ఉంది. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. మా నాన్నగారు వ్యవసాయ కూలీ పని చేసి మమ్మల్ని పెంచుతుంటారు. 10వ తరగతి వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్నాను. సంవత్సరానికి 20,000 ఫీజు పడుతుంది. ఫస్ట్ సెమిస్టర్కి 10,000, సెకండ్ సెమిస్టర్ 10,000. జగనన్న విద్యా దీవెన ద్వారా అవి మాకు అందుతున్నాయి. నాగరాజు లాంటిదే ఈ అమ్మాయి కూడా. పేరు త్రివేణి. పొదిలిలో డిగ్రీ చదువుతోన్న త్రివేణి తల్లి భువనేశ్వరి, తండ్రి ఓంకార వ్యవసాయ కూలీలు. తల్లిదండ్రులతో పాటు త్రివేణి కూడా చేతనైన పనులు చేస్తూ కుటుంబ పోషణలో తన వంతు పాత్ర పోషించేది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయిన త్రివేణి ఇంటర్ అమ్మఒడి పథకం సాయంతో చదివి కాలేజ్ సెకండ్ ర్యాంకు సంపాదించింది. డిగ్రీ చదువు కష్టమనుకుంటోన్న తరుణంలో జగనన్న దీవెన పథకం వచ్చి త్రివేణి కుటుంబాన్ని ఆదుకుంది. దాంతో కూచిపూడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలికి వెళ్లి డిగ్రీ చదువుకుంటోంది. భయంకర పేదరికంతో చదువులు సాధ్యం కాదనుకుంటోన్న తరుణంలో జగన్మామయ్య ముఖ్యమంత్రి కావడం తమలాంటి పేదల అదృష్టంగా మారిందని త్రివేణి అంటున్నారు. బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించి జగన్మామయ్య నమ్మకాన్ని నిలబెడతానని త్రివేణి అంటోంది. నేను చదువుకోలేక అనుకున్నాను. జగన్మామయ్య వచ్చి 10th పాస్ అయినాను. నేను 10th మా ఊళ్ళోనే చదివాను. ఇంటర్ మరుపూర్లో చదివాను. జగన్మామయ్య వల్లనే చదివాము. మేము మనీ వేసినందుకు అమ్మఒడి. ఇప్పుడు డిగ్రీకి కానీ మనీ వేస్తున్నాడు. పొదిలి వెళ్తున్నాం. బస్సులో వెళ్ళి రావటం అవుతుంది. చెల్లెలు 8th క్లాస్ చదువుతుంది. మా చెల్లికి 3 సంవత్సరాల నుంచి అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. మేము చదువుకోలేమనుకున్న కోరిక జగన్మామయ్య తీర్చారు. చదువుకుంటున్నాం. మేము బాగా చదివి నేను టీచర్గా చేసి జగన్మామయ్య కోరిక తీరుతుంది. 2018లో పాదయాత్రలోనూ 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలోనూ మీ పిల్లలను మీరు బడికి పంపండి, వారిని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటకు కట్టుబడి లక్షలాది మంది పిల్లలకు నిజంగానే మేనమామయ్య అయ్యారు జగన్మోహన్ రెడ్డి.